స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్పై హైకోర్టు స్టే 2 వారాల్లో కౌంటర్ వేయాలని పిటిషనర్లకు ఆదేశం. తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం. హైకోర్టు ఆదేశాలతో ఎన్నికల గెజిట్ నిలిపివేత. ఇవాళ తెలంగాణ బంద్కు పిలుపునిచ్చిన బీసీ సంఘాలు జీవో నెంబర్ 9పై స్టే విధించడంతో నిరసన బాట. బీసీలకు జరిగే మేలును బీజేపీ, బీఆర్ఎస్ తట్టుకోలేకపోతున్నాయి. ఆ కుట్రలే రిజర్వేషన్లకు అడ్డంకిగా మారాయన్న టీపీసీసీ చీఫ్. బీసీల 42% రిజర్వేషన్లకు బీజేపీ మద్దతిచ్చింది. ప్రభుత్వం ప్రాసెస్ ఫాలో కావడం లేదన్న రామచంద్రరావు. జూబ్లీహిల్స్ బీజేపీ అభ్యర్థిగా బొంతు రామ్మోహన్ ప్రతిపాదించిన ఎంపీ అరవింద్ టచ్లోనే ఉన్నానని మాజీ మేయర్ వెల్లడి. తెలంగాణ ఆర్టీసీ భవన్కు బీఆర్ఎస్ నేతలు ఛార్జీల పెంపుపై మెమోరాండం ఇచ్చినటువంటి కేటీఆర్, హరీష్ రావు. ఇవాళ ఏపీ కేబినెట్ భేటీ, కీలక నిర్ణయాలు తీసుకోనున్న మంత్రివర్గం. ఉప్పాడలో మత్స్యకారుల సమస్యలపై పవన్ కళ్యాణ్ ఆరా. న్యాయం చేయలేకపోతే రాజకీయాలు వదిలేస్తాననే వ్యాఖ్య. ఏపీ డిఎస్సి అభ్యర్థులకు గుడ్ న్యూస్. జనవరిలో మరో నోటిఫికేషన్ ఇవ్వనున్న విద్యాశాఖ. మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేయొద్దు, చేస్తే పేదవారు వైద్యానికి దూరమవుతారన్న వైఎస్ జగన్. ఆంధ్రప్రదేశ్లో భారీగా ఐఏఎస్ల బదిలీలు, 31 మందిని ట్రాన్స్ఫర్ చేసిన సర్కార్. నేడు నెల్లూరుకు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు. పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొననున్న సీఎం. ప్రజలను మభ్యపెట్టేందుకే జగన్ పర్యటనలు. ఉత్తరాంధ్ర సిగలో చిచ్చుపెట్టే కుట్ర చేశారన్న ఎంపీ అప్పలనాయుడు. విశాఖలో టీమిండియాకు ఊహించని ఓటమి. మహిళల ప్రపంచ కప్లో భారత్పై దక్షిణాఫ్రికా గెలుపు. దేశంలోని అన్ని పార్టీలకు ఈసీ కీలక ఆదేశం. ఏఐ వీడియోలు ఉపయోగించొద్దని స్పష్టం. అమెరికా అధ్యక్షుడు ట్రంప్తో ఫోన్లో మాట్లాడిన మోదీ. గాజా శాంతి ఒప్పంద విజయంపై అభినందన తెలిపిన ప్రధాని. భారత్ యూకే సహకారం కొత్త శిఖరాలకు తీసుకెళ్తుంది. ఖలిస్తానీలపై చర్యలు తీసుకోవాలని యూకే పీఎంకు మోదీ విజ్ఞప్తి. తొలి జాబితా విడుదల చేసిన ప్రశాంత్ కిషోర్. ఫస్ట్ లిస్టులో గణిత మేధావి, డాక్టర్లు, లాయర్లు. బీహార్ ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ కీలక హామీ. ప్రతి ఇంటికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తానని కామెంట్. భారత్కు వచ్చిన ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్ మంత్రి. వారం పాటు అమీర్ ఖాన్ ముత్తటి పర్యటన. హిమాలయాల్లో సూపర్ స్టార్ రజనీకాంత్ ఆధ్యాత్మిక యాత్ర. మహావతార్ బాబాజీ గుహను సందర్శించుకున్న తలైవా. డిజిటల్ ఐడి దిశగా యూకే. భారత్ ఆధార్ పై కీ స్మార్టర్ ఫోకస్. ఉక్రెయిన్ డ్రోన్లపై దాడి చేస్తుండగా పొరపాటు జరిగింది. అజర్బైజాన్ విమాన ప్రమాదాన్ని అంగీకరించిన పుతిన్.
ఇవాళే నోబెల్ ప్రైజ్ శాంతి బహుమతి ప్రకటన నార్వే వేదికగా ప్రకటించనున్న కమిటీ.